ఢిల్లీకి పోయి మంచిదని ఒప్పుకున్నారని వారం రోజుల లోపల ఇవన్నీ కేఆర్ఎంబీకి అప్పచెప్తున్నారన్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. మరి ఇవన్నీ పరిస్థితి ఏం కావాలి? మీరు ఒకవైపు ఏం చెప్తున్నారు, జాతీయ ప్రాజెక్టు తెస్తామని చెప్తే మొన్న ఢిల్లీకి పోయి కదా, జాతీయ ప్రాజెక్టు తెస్తామని ఢిల్లీకి పోయి ఉన్న ప్రాజెక్టులను ఢిల్లీకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడతాం. హైడల్ పవర్ జనరేషన్ లో మనం స్వయం ప్రతిపత్తిని కోల్పోతాం. శ్రీశైలం లెఫ్ట్ పవర్ స్టేషన్ మన కంట్రోల్లో ఉంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పీక్ అవర్స్ లో ఇలా హైడల్ పవర్ జనరేట్ చేసుకుంటున్నాం. అది 900 మెగావాట్ల హైడల్ పవర్ జనరేషన్ స్టేషన్. ఒకటి హైడల్ పవర్ జనరేషన్ లో మనము ఈ రాష్ట్ర ప్రభుత్వం హక్కును కోల్పోతుంది, మనకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. రెండవది సాగర్ ఆయకట్టు దెబ్బతినేటువంటి అవకాశం. మనకు నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కింద దాదాపు 5 లక్షల ఎకరాలు మనకు ఆయకట్టు ఉన్నది. రేపు వాళ్ళు శ్రీశైలం నుంచి అటే నీళ్లు తీసుకపోతే మన సాగర్ ఆయకట్టు దెబ్బతింటారు. రెండు. మూడవది డ్రింకింగ్ వాటర్. హైదరాబాద్కు మన మహబూబ్ నగర్ నల్గొండకు త్రాగునీటి విషయంలో సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. నాలుగవది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ లైక్ పాలమూరు ఎత్తిపోతల పథకం, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, ఎస్ఎల్బిసి, ఈ ప్రాజెక్టుల నిర్మాణం మీద కూడా ప్రభావం పడుతుంది. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళంటే ఆ రూల్స్లో వాళ్ళు కేఆర్ఎంబి రూల్స్ ఏం పెట్టిందంటే, మీరు ఈ ప్రాజెక్టులు ముందుకు పోవాలంటే ముందు కేఆర్ఎంబికి పర్మిషన్ తీసుకోండి, సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ తీసుకోండి, అపెక్స్ కమిటీ పర్మిషన్ కూడా తీసుకున్నాకనే ఈ ప్రాజెక్టులు మీరు పూర్తి చేయొచ్చు, ఈ ప్రాజెక్టుల నుంచి నీళ్లను వాడుకోవచ్చు అంటున్నారు. రేపు ఆ ప్రాజెక్టులు పరిస్థితి ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉంటుంది కదా. ఐదవ పాయింట్, భవిష్యత్తులో కృష్ణానది పరివాహక ప్రాంతంలో మీరు కొత్తగా ఏ ప్రాజెక్టు ప్రారంభించాలన్నా కేఆర్ఎంబి అనుమతి లేకుండా మీరు చేయడానికి వీలు ఉండదు. మరి ఇప్పుడు మొత్తం అధికారం కేంద్ర ప్రభుత్వ చేతిలో పెడితే రేపు అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మన రక్షణలు ఒకవైపు చూడకుండా, మన హక్కులను ఒకవైపు చూడకుండా మీరు అసలు ఢిల్లీకి పోయింది ఆయన ఎట్లా ఒప్పుకొని వచ్చి మాకు అర్థమవుతలేదు. మీరు పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాలను ఇలా మర్చిపోతూ ఉన్నారు, తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మేము చెప్పినాం కానీ వాళ్ళు ఇంకేదో రాసుకున్నారని మీరు చిన్నపిల్లలాగా మాట్లాడితే ఎట్లా, నాకు అర్థం కాదు. బాధ్యత లేకుండా మాట్లాడితే ఎట్లా? మేము ఒప్పుకోనని చెప్పినాం కానీ మేము ఒప్పుకున్నట్లు వాళ్ళు రాసుకున్నారు, మళ్ళీ మేము రాస్తామని ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీరు ఒప్పుకోకపోతే ఒప్పుకున్నట్లు ఎట్లా రాస్తారు? మినిట్స్లో సంతకాలు పెట్టేటప్పుడు అప్పుడు చదువుకోకుండా చూసుకోకుండా సంతకాలు పెడతారా? ఇంత బాధ్యతారహితంగా ఉంటారా? మరి ఇదేనా మీకు పట్టినటువంటి రాష్ట్ర ప్రయోజనం? ఆ మినిట్స్లో ఏం రాసింది కూడా చూసుకోరా? ఒకవేళ రాసి ఉంటే రాష్ట్ర ప్రయోజనానికి మీరు అంగీకరించని విషయం రాసి ఉంటే అక్కడే అభ్యంతరం పెట్టి మేము సంతకం చేయమని అనొచ్చు కదా. గొంతు మీద కత్తి పెట్టిందా వాళ్ళు? ఈ మినిట్స్లో చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, 2 రాష్ట్రాలు అంగీకరించినాయి కేఆర్ఎంబి పరిధిలోకి ఈ ప్రాజెక్టులను తీసుకురావడానికి, కృష్ణా ప్రాజెక్టులు 2 నాగార్జున సాగర్ శ్రీశైలంను తీసుకురావడానికి కేఆర్ఎంబి పరిధిలోనే నిర్వహణ ఉంటుంది. భవిష్యత్తులో వారం రోజుల లోపల ఆపరేషన్ ప్రోటోకాల్స్ను 2 రాష్ట్రాల అధికారులు ఫైనలైజ్ చేసి పంపిస్తారు. వాటిని ఎట్లా పాటించాలో మేము గైడ్ చేస్తాము. 15 అవుట్లెట్స్ మొత్తాన్ని కూడా రెగ్యులేట్ చేస్తాము మేమే. సిఆర్పిఎఫ్ కేంద్ర పోలీస్ బలగాల పహారాలోనే అక్కడ ప్రాజెక్టులు ఉంటాయి. అక్కడ ఏ అధికారులు ఎంటర్ కావాలన్నా, తెలంగాణ అధికారులు ఎంటర్ కావాలన్నా ఖచ్చితంగా వాళ్ళ అనుమతి లేకుండా ఎంట్రీ కాలేరు. అంటే రేపు ఏం జరుగుతుంది? శ్రీశైలం మీద ఆధారపడినటువంటి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, శ్రీశైలం మీద ఆధారపడినటువంటి ఎస్ఎల్బిసి, నల్గొండ మంచినీళ్లు, ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి మంచినీళ్లు, ఇప్పుడు నిర్మాణం పూర్తి కావస్తున్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, సాగునీటి ప్రాజెక్టు, వెరసి, ఇవన్నీ రేపు ప్రశ్నార్థకమవుతాయి. అంతిమంగా ఏ లక్ష్యం కోసం అయితే మనం తెలంగాణ కోసం కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ లక్ష్యం నెరవేరకుండా, ఆంధ్ర ప్రయోజనాలు నెరవేరడానికి ఇది దోహదం చేసినట్లు అవుతుంది. ఇది రికార్డ్ అవుతుంది చరిత్రలో. ఇవాళ ఇది ఒక ప్రమాదం అని గ్రహించే తెలంగాణ న్యాయబద్ధమైన వాటా తేలనంత కాలము ఈ ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించవద్దు అనేటువంటి మన ప్రొటెస్ట్ పెండింగ్లో ఉంది. ఆ అంశం స్టేటస్కో మెయింటైన్ అవుతుంది. మీరు దమ్ముంటే దాన్ని స్టేటస్కోలో పెట్టాలి ఇప్పటికైనా. ఒకవేళ మీరు అన్నట్లు నిజంగానే మీకు తెలియకుండానే మినిట్స్లో మీ కాన్సెంట్కు భిన్నంగా వాళ్ళు రాసి ఉంటే
అది చాలా పెద్ద నేరం అవుతుంది.